యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పారిశ్రామికవేత్తలు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో యూనివర్సిటీ బోర్డుతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పదని, ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. బోర్డు చైర్మన్ గా ఉండాలని కోరగానే తాను ఒప్పుకున్నానని చెప్పారు. యంగ్ స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. స్కిల్ వర్సిటీకి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్కిల్ వర్సిటీ నిర్వహణపై సీఎం కీలక రివ్యూ చేసినట్లు తెలుస్తుంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఈ యంగ్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తర్వాత సిఎస్ శాంతికుమార్తో పాటు ఈ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, తర్వాత కో చైర్మన్ పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఈ యంగ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అసలు ఈ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, దీని ప్రాధాన్యత ఏంటి, ఇప్పటి వరకు దీని మీద కసరత్తు ఎంతవరకు వచ్చింది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇందులో మొత్తం 20 కోర్సులని ముందుగా అనుకున్నారు. కాబట్టి 20 కోర్సులలో ముందుగా ఈ దసరా నుంచి 6 కోర్సులను ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ 6 కోర్సులు ఏ కోర్సులు ముందుగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి అవి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే బోర్డు ఉందో, ఈ యంగ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బోర్డు ఉందో, ఈ బోర్డు అధికారులతో ఇవాళ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఈ జరిగినటువంటి సమావేశంలో తెలిపారు. అయితే ఇందులో ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి మొత్తం ప్రభుత్వం తరపు నుంచి 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో అధికారులకు చెప్పారు. తర్వాత ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు సంబంధించి ఈ కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఎవరికి వాళ్ళు స్వతహాగా ముందుకు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సూచించారు. ఇక దీంతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు ఈ ఏదైతే యూనివర్సిటీ ఉందో, యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్వహణకు ఎవరు తోచిన విధంగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి స్వతహాగా ముందుకు రావాలని చెప్పేసి ఆయన ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చెప్పారు. అయితే ఇందులో 6 కోర్సులు ఇందాక చెప్పుకున్నట్లే ఈ ఏడాదిలోనే 6 కోర్సులు ప్రారంభిస్తామన్నారు. కాబట్టి ఈ 6 కోర్సులు ఏ కోర్సులు ఉంటాయి, అందులో ఏవి ప్రయారిటీగా తీసుకుంటున్నాము, ఈ మొత్తం 20 కోర్సులు అనుకున్నది ప్రభుత్వం. కాబట్టి 20 కోర్సులలో ముందుగా తీసుకుంటున్నటువంటి 6 కోర్సులు ఏంటి, వాటిని నిర్వహణ ఎట్లా, తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి 57 ఎకరాల్లో ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటు అయ్యేంత వరకు వీటన్నిటిని కూడా ఈ 6 కోర్సులను కూడా అద్దె భవనాల్లో తాత్కాలిక భవనాల్లో ఈ కోర్సులను కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ నిర్వహణ ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటికి సంబంధించే ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఏదైతే బోర్డు సభ్యులు ఉంటారో బోర్డు సభ్యులకు సంబంధించి ఇందులో జరిగినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి సలహాలు సూచనలు వాళ్ళకు చేశారు. తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. 20 కోర్సులు ముందు అనుకున్నాం కాబట్టి 20 కోర్సులలో ఇంకేమైనా పెంచాల్సిన అవసరం ఉంటుందా, ఒకవేళ పెంచాలనుకుంటే ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని అడిగి ఏదైతే ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఈ పారిశ్రామికవేత్తలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా కోర్సులు ఉంటే వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి కూడా ఆ పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ పారిశ్రామికవేత్తలు తర్వాత ఈ బోర్డు సభ్యులు ఎవరైతే హాజరయ్యారో అందులో ఈ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ సీఎంను కూడా కొంత మంచి విజన్ ఉన్న సీఎం, సో సీఎం గారు చెప్పగానే నేను చైర్మన్గా ఒప్పుకున్నానని చెప్పేసి కొంత ఆ సీఎంను పొగిడిన సందర్భాలు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో వచ్చాయి. అయితే ఓవరాల్గా చూస్తే మనకు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక దసరా నుంచి, వాస్తవానికి దసరానే ముహూర్తం అనుకున్నారు, దసరా నుంచి 6 కోర్సులను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఏ కోర్సులు ఉంటాయి అనే దాని మీద
ఇవాళ చర్చించారు. ఇక మొత్తం ఇప్పటికే 140 కంపెనీలకు పైగా వాళ్ళకు సంబంధించి వాళ్ళందరూ కూడా మేము కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి ఇప్పటికే 150 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఇక ఈ కంపెనీలు కొత్తగా వచ్చే కంపెనీలు ఏమి ఉండబోతున్నాయి, సో ఏ వాటికి ఏ కంపెనీలకు ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఇవాళ చర్చ జరిగింది. తర్వాత ఇక ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ బోర్డు సభ్యులు కూడా ఏం చేయాలి, ఫర్దర్గా ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఈ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆ నిర్మాణానికి సంబంధించి ఎంతవరకు పనులు వచ్చాయి, సో దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో చర్చించారు. బోర్డు సభ్యులు కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు చూస్తే ఇవాళ.